ఆలయ ధర్మకర్త ముక్కాల కొండబాబు. మదనపల్లె ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల వివరాలను పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణాలు, హోటళ్లు, లాడ్జీలు, ఇటుక బట్టీలు, గోదాములు యజమానులు 2-3 రోజుల్లో కార్మికులకు పోలీస్ స్టేషన్కు తీసుకురావాలని సూచించారు. ఆధార్, మొబైల్ నంబర్, చిరునామా, ఫోటోలు సమర్పించాలి. ప్రజల భద్రత, నేరాల నివారణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. సహకరించని యజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు డ్రైవర్లుగా ఇసుక బట్టీలలో, క్వారీలలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదైనా క్రైమ్స్ చేసినా సరే, క్రైమ్స్ చేసి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా క్రైమ్స్ జరిగినా సరే మనం పట్టుకోవడం కష్టంగా ఉంది. దానికని చెప్పి ఇలాంటి వాళ్ళ వివరాలన్నింటినీ కోరడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. సో నేను అందరికీ ఏమని చెప్తుందంటే, మెయిన్గా భవన నిర్మాణ కాంట్రాక్టర్స్, హోటల్స్లో పనిచేసే వాళ్ళు, లాడ్జ్లో పనిచేసే వాళ్ళు, ఇంకా రెస్టారెంట్స్లో, ఏదైనా బిజినెస్లో పనిచేసే వాళ్ళు, ఇసుక బట్టీల్లో పనిచేసే వాళ్ళు, గోడౌన్స్లో పనిచేసే యజమానులు, ఓనర్స్, ఇంకా ఇలాంటి మెయిన్గా ఆ కార్మికుల పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు, అడ్రస్లు, ఇవన్నీ ఒక ప్రొఫార్మా ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే ప్రొఫార్మా ఇస్తారు. సో మీ దగ్గర పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లుగా పనిచేస్తున్న, ఏ వృత్తి చేస్తున్నా సరే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒకసారి ఆ ప్రొఫార్మా ఫిల్ చేయించాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక టెంపుల్ థెఫ్ట్ మనం ఐడెంటిఫై చేశాము. అందులో అంకిత్ అండ్ టీమ్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇసుక బట్టీలో పనిచేస్తూ ఇక్కడ టెంపుల్లో ఆల్మోస్ట్ 5 కిలోస్ వెండి అవన్నీ మనం రీసెంట్ గా ప్రెస్ మీట్ లో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ దొంగతనం చేసి వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఓనర్స్ అడుగుతుంటే వాళ్ళ పేరు తప్ప ఆ పేరు కూడా కన్ఫర్మ్ గా తెలియదు. వాళ్ళు చెప్పిన పేరే తెలుస్తుంది. ఎవరైతే కార్మికుల్ని పెట్టుకొని పని చేయించుకుంటున్నారో వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ ఆ ఓనర్స్ ఉంటుంది. సో ఓనర్స్ అందరూ ఖచ్చితంగా బాధ్యతగా మీ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ వివరాలన్నీ ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.